కమల్ ఖాన్ కేసు కథ మళ్లీ మొదటికి. కింద కోర్టు ఇచ్చిన తీర్పుతో అభిమానుల నిరాశ. హైకోర్టులోనే తేల్చుకోవాలని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న న్యాయవాదులు. ఓ వెరీ గుడ్. ఈ మాత్రం ట్విస్ట్ లేకపోతే 10 ఏళ్లుగా కేసు ఫాలో అవుతున్న వాళ్ళకి బోరు కొట్టదు. పావలా ఇవ్వలేదని టికెట్ ఇవ్వని కండక్టర్ కేసు 23 ఏళ్లకి పరిష్కారం. సంబరంలో కోర్టులో అందరికీ పావలాలు పంచిన కండక్టరు. ఈ పావలా ఏదో అప్పుడే అడ్జస్ట్ చేసుంటే ఇన్నేళ్లు దివాలా తీసుండేవాడివి కాదు కదా బాసు. మోహన్ గారు పొద్దున్నే కోట్లు గొడవలంటూ సుప్రభాతం పెట్టారు, ఏమైంది? నాకేం కాలేదే బాబు. అయినా రాజీ నా పక్కన ఉన్నంత వరకు నాపై కేసేసే చెలికత్తి ఇంకా పుట్టలేదు. పుడితే మీరు చేస్తారుగా. సర్లేండి, మీరు బాహుబలి తను కట్టప్ప. ముందు వార్తలేంటో చెప్పండి. మాకు ఏ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన ఏ పేజీ తిప్పినా ఏమున్నది ఎంటర్టైన్మెంట్. ప్రతి కేసు హిస్టరీ ఒక అడ్జైన్మెంట్ మిస్టరీ. అయినా ఈ కోర్టులు కేసులు వల్ల బాగుపడ్డది ఎవరయ్యా? పిట్టపోరు పిల్లి తెచ్చిందని మధ్యలో లాయర్లు మాత్రం బాగానే సెటిల్ అయిపోతున్నారు. అంటే ఏముంది రాంబాబు, కేసు సాగినంత కాలం లాయర్లకు ఫీజు ఇస్తూనే ఉండాలి. గెలిచామా వాటా అడుగుతారు, ఓడేమా టాటా చెప్తారు. అంటే ఈ లెక్కన మంచి కాస్ట్లీ కేసు దొరికితే లైఫ్ సెటిల్ అయిపోద్ది. అదేగా నేను చెప్పేది. మరి మాటలతో కోటలు కట్టడం అంటే ఇదే. 1-2 కేసులు సక్సెస్ అయితే చాలు, లక్షలే లక్షలు. ఏంటి లక్షలు అంటున్నారు? మన హాలిడే ట్రిప్ కోసమేనా? పులసకాయ కూర పులిసిపోతుంటే పులస చేప ఫ్రై కావాలన్నారంట. అలా ఉంది ఇలా వాళ్ళకం. ఆ సంగతి వేరుగాని ఈ సంవత్సరం టూర్ క్యాన్సిలే. పైగా బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి మీరింట్లో ఫ్యాన్ కింద వీడియో గేమ్స్ ఆడుకోండి. అదేం కుదరదు. ఈ ఇయర్ టూర్ కి వెళ్లాల్సిందే. ఫ్రూటీ కోడికెనాల్ వెళ్లాల్సిందే. ఫ్రూటీ కోడికెనాలా? అదేంటి? ఆహా కాదు మోహన్ గారు, ఊటీ కొడైకెనాల్ అంటున్నది. ఓహో. మా క్లాస్మేట్ చింటుగాడు రేపు గోవాకి వెళ్తున్నా అని బిల్డప్ ఇచ్చాడు. ఓహో గోవానా? ఇప్పుడు ఫ్రూటీ కొడికెనాల్ వెళ్ళకపోతే మన పరువు పోతుంది డాడీ. నువ్వేమైనా చెయ్యి డాడీ. నాకు స్పైడర్ మ్యాన్ కోట్, బ్యాట్మ్యాన్ డ్రెస్ ఫిక్స్, నాకు సిండ్రెల్లా షూస్ బార్బీ గౌను, నా కట్టప్ప కత్తి. కట్టప్ప కత్తి నువ్వేం చేసుకుంటావే? పెన్సిల్ చెక్కుకోవడానికి. చూడు మొహం. వాడు దేవుడ్రా బాబు. అసలు ఎలా భరిస్తున్నారు రాంబాబు? 2 నిమిషాల్లో నా ప్లేట్ నాకు పరిచయం చేశారు. భరించేందుకు వాళ్ళు బరువు కాదు మోహన్ గారు, నేను ఇష్టంగా పెంచుకున్న కష్టమైన బాధ్యత. ఇదిగా నీ ప్రభాస్ డైలాగ్ ఆపే. త్రివిక్రమ్ డైలాగ్ నీ సూట్ అవగానే తక్షణ కర్తవ్యం ఏమిటో ఉందండి. డబ్బు సంపాదించాలని టూర్ కి తీసుకెళ్ళడమే. ఎలా? హౌ? అది అదే థింక్ చేస్తున్నామండి. అవును, ఇందాకేదో లాయర్ గురించి చెప్పారు. చెప్తే నేను లాయర్ గా ఓ ట్రైల్ వేస్తా. ట్రయల్ రన్ వేయడానికి ఇది డ్రైవర్ జాబ్ కాదు బాబు, లాయరు. అయితే కోర్సులు అంటూ ఉంటాయి రాంబాబు. పరీక్షలు పాస్ అవ్వాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. చూడు మోహను, డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ బాబు. రామ్ బాబు డింగు డింగు డింగో డింగు. అయినా పరీక్షలు నాకేం కొత్త కాదు. అదే నేను చెప్పేది. రాసిందే రాసి 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 ఇంకా రాస్తూనే ఉన్నట్టున్నావు కదా 10వ తరగతి. కొంచెం స్లో. అయినా మా పిల్లలంటే పరువు పోతండి. అసలా నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని మీకెలా తెలుసు? మంగ చెంతనుండగా ఈ లీకులకు కొదవా? మంగా కేకలు? కేకలు కాదు మంగా, 10th క్లాస్ మ్యాటరు మోహన్ గారికి ఎందుకు లీక్ చేసావా అని. ఓ అదా, మీ ఆయన బాగా కష్టపడిన సందర్భం ఏది అని అడిగారు. కష్టపడ్డం కాదండి, కష్టపడుతూనే ఉన్న సందర్భం ఇది అని చెప్పాను. ఆహా అవునా, అంతేనా? అంటే చెట్టంత మగాన్ని చెదలు పట్టించేసావుగా. అయినా ఈ టాపిక్ ఇప్పుడెందుకు వచ్చింది మోహన్ గారు? ఏం లేదు మంగ, రాంబాబు లాయర్ అవుదామని ఏదో సరదా పడుతుంటాను. లాయరా? ఈ మహవా? కనీసం ప్రాసిక్యూషన్ స్పెల్లింగ్ అయినా తెలుసా? మంగా, నన్ను హర్ట్ చేస్తున్నావు. ఓ భావి భారత న్యాయవాదిని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏంటి అప్పుడే లాయర్ అయ్యావని ఫిక్స్ అయ్యావా?
అయినా 10th ఫెయిల్ అయిన వాడికి లా ఏంటి? నేను అదే చెప్తున్నానమ్మా, లాజిక్ లేని వాడికి లా వర్కౌట్ అవ్వదు అని. ఇంతలో నువ్వు వచ్చేసావు. అయినా ఇప్పుడు ఈయన లాయర్ అయ్యి ఏం వాదిస్తారంట? వాదించడం కాదమ్మా, ఇక్కడ సమస్య డబ్బు సంపాదించడం. డబ్బా? ఎలా? పొరపాటున లాయర్లు బాగా వెనకేసుకుంటారు అని చెప్పాను, అది పట్టుకుని చచ్చాడు. చెప్తే వినడే. హ, సరిపోయింది. దాహం వేస్తుంది నాన్న అంటే బావి తవ్వుదాం పద కన్నా అన్నాడట. అలా ఉంది ఈయన వరుస. క్లాసు లాయరు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 నవ I'm in the hands of law. Anything happens, it's not my flaw. యువర్ ఆనర్, నన్ను హేళన చేసిన ఈ ముద్దాయికి ఉరి శిక్ష విధించండి యువర్ ఆనర్. ఊరు దుర్మార్గుడా. యువర్ ఆనర్. హలో, డ్రీమ్స్ ఆపి లేచి వెళ్ళి జాబ్ సెర్చ్ చేసుకో. తీసుకో. ఏం రాంబాబు, జస్టిస్ చక్రవర్తి కళలు పూర్తయ్యాయా లేక ఇంకా ఊహల్లోనే ఉన్నావా? లాయర్ అవుతానన్న వల్లే కదా నేను మీకంత సొలకనైపోయాను. మరి కావా? సెల్ ఫోన్ లో సెంచరీ కొట్టి వరల్డ్ కప్ కావాలంటే ఎలాగయ్యా? అనండి సార్ అనండి. అయినా ఇది నా డ్రీమ్ కాదు సార్, ఒకప్పటి నా ఏము. ఏమా? మరి 10వ తరగతికి పడకేశావే? అది పడక కాదు సార్, మా బామ్మ అలక, దాంతో వచ్చింది నా కంటి కలక. నా నెత్తిన పిలకేం కాదే, కొంచెం క్లియర్ గా చెప్పవయ్యా. అదే సార్, 10వ తరగతి పాస్ అవుతానని ఆవిడ మీద ఒట్టేశా. పాపం నమ్మేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత బాల్చి తన్నేసింది. అప్పటికి ఆవిడ వయసు ఎంత? జస్ట్ 19. సెంచరీకి రన్ తక్కువ. కొడతానని నన్ను కొట్టకుండా, కనీసం నన్ను తిట్టకుండా పాపం మా బామ్మ టేకఫ్ అయిపోయింది. అయ్యో పాపం, ఓ అమాయక బామ్మని నీ పరీక్షకు బలి చేసావన్నమాట. ఏదో అలా కుదిరిపోయింది మోహన్ గారు. ఒట్టునైతే గట్టెక్కించడం తెలిసింది గాని 10వ తరగతి పరీక్షలు నేను గట్టెక్కించలేక, నా గమ్యాన్ని నేను చేరుకోలేక, మోహన్ నాలో నేనే లోనే కుమిలిపోతున్నానా. రాంబాబు, ఇవాళ పేపర్లో వాంటెడ్ కాలం చూసావా లేదా? ఈ మంగొకతి అరే ఫీల్ ని కూడా ఫీల్ అవ్వకుండా చేస్తోంది. త్వరగా ఆ పని చూడు. చూస్తున్నా బక్క, ఇప్పుడే చూస్తా. కమన్. ఏంటి రాంబాబు అలా ఫ్రిజ్ అయిపోయావు? ఏముంది అందులో? ఆర్డర్ ఆర్డర్, ఆర్ఎల్పి. వయసు విద్యార్హతలతో సంబంధం లేకుండా మీకు న్యాయవాది కావాలనుందా? మీ మాటల మాయాజాలంతో ఎంతటి వాళ్ళనైనా సులువుగా ఓడించాలనుకుంటున్నారా? అయితే రండి, చేరండి. ఆర్ఎల్పి రిజిస్టర్డ్ లా ప్రాక్టీస్ కోర్స్. పూర్తి వివరాలకు సంప్రదించండి మిథ్యావాది మిరియం. రాంబాబు, వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనయ్యా. ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. నా కేసు పురోగతికి వచ్చినట్టుంది. ఇప్పుడే అఫిడవిట్ ని దాఖలు చేస్తాను. అఫిడవిట్టా? అదెందుకు? అదే సార్, కోర్సులో చేరడానికి అప్లికేషన్. ఓ, పిచ్చి పీక్స్ కెళ్ళినట్టుంది. ఏం చేస్తాడో ఏంటో. అదే మరి, కోర్టు లేదు, కేసు లేదు, లాయర్ పేరు రాంబాబు అన్నారంట. పేర్లోనే మిథ్య ఉంటే ఏం నేర్పుతాడో ఏంటో. రాంబాబు లాయర్ అయిపోతారా ఇంటి కొమ్మ తీసి? బుర్రలేని మా ఆయనే లాయర్ అవుతానంటే బుర్ర ఉన్న నేను లాయర్ కాలేనా? వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ది ఫన్? హలో. సుప్రీంకోర్టుకి వెళ్ళినా చుక్కెదురవడం అంటే ఇదే. అబ్బో, బూట్ మీద వచ్చేసాడు. ఏంటో నువ్వు ఎక్కడున్నావు?
ఫస్ట్ టైం తమరు లైఫ్ లో హైయర్ స్టడీస్ కి జాయిన్ అవుతున్నారు కదా, హార్ట్ ఇచ్చి దిష్టి తీద్దామని. ఈ ఎటకారమే వద్దనేది. నీతో పాటు నేను కూడా జాయిన్ అవుదామని వచ్చాను. ఇప్పుడు ఏంటంట? ఓహో, నోరున్న ప్రతి వాళ్ళు లాయర్ కాలేరే. కానీ ఫీజు ఇస్తే ప్రతి వాళ్ళు లాయర్ కావచ్చని తెలిసిందిలే. అయినా ఒకే ఇంట్లో ఇద్దరు లాయర్లు ఎందుకు? ఒక వరలో 2 కత్తులు ఇమ్మడావు. కరెక్టే, కానీ నీ కత్తికి ఎప్పుడో తుప్పు పట్టింది కదా, అందుకే నా పదునైనా చూపిస్తే ఈ పప్పుకి ఆవకాయ కలిపినట్టుంటుందని. మంగా, మాటికి మాట ఎదురు చెప్పడం సరికాదు. అయితే పాట పాడమంటావా? పాడవే, నా వంత పాడు. పాడు. ఏడ్చా. కావాలంటే నీ 10th క్లాస్ హాల్ టికెట్లని వేలం పాటలో పెట్టు, అప్పుడు పాడతాను వేలం పాట. వేలం పాట పాడతావా? నిన్నలా కదే, నిన్న అసలు నిన్ను ఆడారు ఆడారు ఆడారు. భలే ఉన్నారయ్యా ఒకరికొకరు పోటీగా. భార్యాభర్తలా? అవును సార్, ఇవిడ మంగ, నేను రాంబో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ సెటర్లు విని అప్పుడే అనుకున్నా, ఇంతకీ ఏ పని మీద వచ్చారు? సార్, పేపర్లో ఓ ప్రకటన చూశాను సార్, RLP అని. కొంచెం వివరాలు చెప్తే జాయిన్ అవుదామని. ఓహో అదా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లాయర్ అవ్వడమే మీ జయమా, లక్ష్యం సంపాదించడమే మీ లక్ష్యమా? అది సులువైన టెక్నిక్స్ తో విలువైన కేసులు పట్టడం ఎలాగో మేము నేర్పిస్తాం. మీ కేసుల్ని మేము నెగ్గిస్తాం. వారం రోజుల్లో వాదించడం ఎలా, నెల రోజుల్లో ముగించడం ఎలా, సంవత్సరాల తరబడి కేసుని వాయిదా వేయడం ఎలా? సార్, ఇవన్నీ మేము పేపర్లో ఆల్రెడీ చదివేశాం సార్. అదేనమ్మా, ఇలాంటి కోర్సులెన్నో నేర్పి మీ కళ్ళకి గంతలు కడతాం. అదే మిమ్మల్ని ఒక న్యాయ దేవతగా మలుస్తాం. కరెక్టే సార్, కానీ ఫీజు అదే ఎక్కువ కాదండి. కోర్సును బట్టి మంత్లీ 1,00,000 కానించి 10 లక్షల వరకు ఉన్నాయి. అంతా చెప్పండమ్మా, ఏ కోర్సులో జాయిన్ అవుతారు? సార్, అంటే అది మేము అంత ఇచ్చుకోలేము. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. కొంచెం ఏమైనా. ఈ మాత్రానికి ఇలా అంటే ఎలాగయ్యా? ఇంతకీ ఎంత ఉంది మీ దగ్గర? ఒక 50,000 అయితే. 50,000తో ఏమొస్తుందమ్మా? ఓ సెమిస్టర్ ఫీజే రాదు. సార్ సార్ సార్, కొంచెం కనికరించండి సార్. రేపు మేమిద్దరం లాయర్లు అయిన తర్వాత మా ఇంట్లో మీ విగ్రహం పెట్టుకుంటాం సార్. మాకొచ్చిన కేసుల్లో మీ వాటాగా హుండీ పెట్టుకుంటాం సార్. ఇంకా నయం, ప్రసాద్ కౌంటర్ పెట్టి అమ్ముకుంటాం లేదు. సర్లే, సచ్చినాడు వచ్చిందే కట్నం. సరేనమ్మా, ఈసారికి మీ పేరు చూసి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదిగో రంభబాబు. రంభబాబు కాదు సార్, రాంబాబు. అదే రాంబాబు, మీ ఫీజు పక్క కౌంటర్లో కట్టేసి త్వరగా రండి, క్లాస్ మొదలు పెడదాం. అలాగే సార్. పక్కన చెప్తా చెప్తా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కూర్చోండి. ఏంటి, క్లాస్ రూమ్ లో నోట్స్ లెసన్స్ ఉంటాయనుకుంటే సినిమా హీరోలు వాల్ పోస్టర్లు ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నారా? అవును, లాస్ యాక్ట్స్ సెక్షన్స్ కంటే ముందు మీరు లా హిస్టరీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్లు పెట్టాం. అంటే ఇప్పుడు మేము సంవత్సరాలు శాసనాలు బట్టి పట్టాలా సార్? అవసరం లేదయ్యా, విభిన్న రంగాలలో ప్రఖ్యాత లాయర్ల గురించి నేను చెబుతాను, మీకు తెలుసున్న వాళ్ళ గురించి మీరు చెప్పండి. సరే సార్. పురాణాల్లో మనువు, జానపదాల్లో మర్యాదరామన్న, చరిత్రలో రాజులు, గ్రామ పెద్దలు, ఇంకా సినిమాల్లో చంద్రాయుడు పెదరాయుడు, ఈ మధ్య ఆండ్రాయిడ్ కూడా, ఇతిహాసాల్లో యమధర్మరాజు కూడా. వీరిలో ఎవరైనా లా కోర్సులు చేశారా? పట్టాలు పొందారా? అంటే లేదు. మరి వీళ్ళందరూ గొప్ప గొప్ప జడ్జిమెంట్లు ఇచ్చారంటే ఎలా ఇచ్చారంటే? అవును, ఎలా ఇచ్చారు సార్? కామన్ సెన్స్. ఎస్, ఓన్లీ విత్ కామన్ సెన్స్. అంటే వాళ్ళు కామన్ సెన్స్ తోనే, చదువు కూడా లేకుండా చరిత్రలో నిలిచిపోయారు. రీసెర్చ్ చేసే వాళ్ళకి రిఫరెన్స్ గా నిలిచారా సార్? ఎస్, ఎందరందరూ మేధావులు తమ చదువుతో సంబంధం లేకుండా గౌరవ డాక్టరేట్లు పొందుతుంటే, కాంపౌండర్లు RMP డాక్టర్లు అవుతుంటే, అసిస్టెంట్లు ఫార్మసిస్టులు అవుతుంటే, మరి వాదించేవాడు న్యాయవాది ఎందుకు కాకూడదని బల్లగుద్ది మరీ పెట్టిన RLP అని. వావ్ సార్, ఎక్సలెంట్. మీరే లేకపోతే ఈ మట్టి బుర్ర మంగ ఇంతవరకు వచ్చేదా? ఈ రాలుగా రాంబాబు మాత్రం రాలేదా? సో ఈ పట్టాలు మార్కులు పక్కన పెట్టి
క్లయింట్ ప్రాబ్లమ్లు సాల్వ్ చేసే సెక్షన్లు, కేసు లూప్ హోల్స్ మీద దృష్టి పెట్టండి. అయితే మీ తక్షణ కర్తవ్యం సినిమాలు ప్రోగ్రాంలు తప్పకుండా చూస్తాం. డైలాగ్స్ సెక్షన్స్ పొల్లుపోకుండా నోట్ చేసుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్, ప్రొసీడ్. ఇప్పుడు వెళ్ళి రేపు రండి. ఓకే సార్. ఎలకలో బోళ్ళు ఇరుక్కున్నాయి. To the fullest, go, crazy times, go. I'm chillin' now, go, go, go. Okay, I don't wanna stop, go, ready, go, go, go. Don't worry, come on, go, 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 go. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నిజంగానే లార్లవుతారా? నాకు మాత్రం స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ షో చూస్తున్నట్లుగా ఉంది. మామూలుగానే నిప్పు ఉప్పు, ఇంకా లాయర్లు అయితే మన లైఫ్ ముద్దపప్పే. ఏ మోహన్ గారు, నేను లాయర్ నవుతానంటే హేళన చేశారు. చూడండి, ఈ రోజు క్లాస్ లో దడదడలాడించేస్తా. నేను కూడా క్రిమినల్ అయిపోతాను. అదే క్రిమినల్ లాయర్ అయిపోతాను. ఏంటి 2 రోజులకే లాయర్ అయిపోతారా? అయితే నేను లాయర్ అయిపోతా. స్కూల్లో హోంవర్క్స్ తో విసిగిపోతున్నాను. లాయర్లు అయితే బాగా డబ్బు వస్తుంది కదా. ట్రిప్ ఎప్పుడు? ముందు నా క్లాస్మేట్ మీద పరువు నష్టం కేసాడు డాడీ. ఎందుకురా? నా గర్ల్ ఫ్రెండ్ ముందు నన్ను ఒరే అన్నాడు. పక్కింటి శ్రీజ నా పెన్సిల్ దొంగతనం చేసింది మమ్మీ, దాని మీద కూడా కేసేయి. ఆ వాసుగాడు. ఆపండమ్మా ఆపండి. మీ మమ్మీ డాడీ ఇంకా లాయర్లు అవ్వలేదు, జస్ట్ డ్రెస్ వేసుకున్నారు అంతే. ఓ సంతేనా? ఈ మాత్రం దానికి పెద్ద హడావడి చేసేస్తున్నారు. అయినా నేను అప్పుడే అనుకున్నా, ఈ మట్టి బుర్రలకు నేర్పే ఆ గొర్రెవడా అని. వీళ్ళ నోటికి తాళం అయిపోతే మన పరువు గంగపాలి. ఇప్పుడు కాకపోయినా రేపు మేము ఖచ్చితంగా లాయర్లు అవుతాం. అర్థమైందా? అప్పటిదాకా ఈ 500 తీసుకుని పండగ చేసుకోండి. Mr. Mohan, would be High Court lawyers going, you taking side, Amanga follow me, ఓ అబ్బో, ఏం బిల్డప్లు. Black shit, have you any ego? You like this? సార్, ఏంటి సార్ డైరెక్ట్ గా కోర్టుకు తీసుకొచ్చారు? మీ తెలివితేటల మీద నాకు అపారమైన నమ్మకం ఏర్పడింది. అందుకే డైరెక్ట్ గా ఫైనల్ చాప్టర్ ప్రాక్టీస్ తీసుకొచ్చాను. ఈ రోజు మీ వాదోపవాదాలు వాదించి మీరు లాయర్లుగా ప్రూవ్ చేసుకోండి. సార్, మరి ముద్దా ఏడు సార్? కళ్ళు మూసుకోండి. సార్, ఇంకా ఎంతసేపు సార్? ఏడి నేనే అయితే నేను వీపీని. వీపీ కాదయా, పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓ, అయితే నన్ను పీపింది సార్. అయితే నేను డిఫెన్స్. థ్యాంక్ యూ మై లార్డ్. యువర్ ఆనర్, మొన్న జరిగిన ఫంక్షన్ లో ఉప్మా దొంగతనం చేశాడన్నది ఇతనిపై ఉన్న అభియోగం. ఏమండి, దాని గురించి మీరేమంటారు? నేనేమంటానండి, నా పని నేను చేసుకుంటే తప్పేటండి అని అంటానండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఏమండి, అక్కడ నగలు నట్రా అన్నుండగా మీరు ఆఫ్టర్ ఆల్ ఉప్మానే ఎందుకు దొంగతనం చేశారు? ఆఫ్టర్ ఆల్ ఏంటండి? ఆఫ్టర్ ఆల్ కాదండి, నా ఇలియానా కోసం దాచుకున్న ప్రేమండి. ఇలియానా? ఇలియానా ఎవరు? పోకిరి సినిమాలో ఇలియానా తెలియకుండా లాయర్ ఎట్టా అయ్యావయ్యా నువ్వు? ఇలియానా? ఇలియానా కోసం ఉప్మా ఏం కర్మ, ఉప్పు బస్తా కూడా ఈజీగా మోసేయచ్చు. పీపీ గారు, డ్రీమ్స్ తర్వాత ముందు కేసు గురించి ఆలోచించండి. ఇదిగో, నువ్వు ఇలియానా కోసం ఉప్మా దొంగతనం చేయడం వల్ల అక్కడ తమన్నా పెళ్ళైపోయింది యువర్ ఆనర్. ఇదేంటి లాయరమ్ము తమన్నా అంటున్నాడు? నీ ప్లీజ్ ఇచ్చింది వాట్సాప్ లోను మెసేజ్ లో చూసుకోవడానికా? వాదించు.
ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎందుకండి? ఎందుకు అబ్జెక్షన్? ఎందుకు అబ్జెక్షన్? ఏమో సినిమాలో అలాగే ఉంటుంది, నాకేం తెలుసు. చూసారా యువర్ ఆనర్, అబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నారు? అబ్జెక్ట్ చేసే లాయర్కే తెలియకపోతే నేను ఇంకా కేసు వాదించి వేస్ట్. ఇప్పుడు కప్పుకున్నావు. ఏమని? నువ్వు వేస్ట్ అని. నవ్వై అబ్జెక్ట్ యువర్ ఆనర్, నవ్వై అబ్జెక్ట్. యువర్ ఆనర్, బోడిగుండుకి బట్టతలకి లంక పెట్టడం అంటే ఇదే. పీపీ గారు ఎలాగైనా ఈ కేసులో నా క్లయింట్ నిరూపించాలని చూస్తున్నారు. యువర్ ఆనర్, ఇరికించడం ఏంటే? నిజం అదే కదా యువర్ ఆనర్? తమన్నా పెళ్లి ఆగిపోవడానికి కారణం ఉప్మా లేక కాదు యువర్ ఆనర్. రోజు తనకి ఉప్మా పెట్టే లవర్ లేకపోవడం వల్ల. అంటే ముద్దాయికి ఉప్మాకి చిచ్చి ముద్దాయికి ఈ కేసుకి సంబంధం లేదంటావా? ఉంది, కానీ అది ఒక దొంగగా కాదు. అబ్బా, దొంగతనం చేశానని ముద్దాయి ఒప్పుకున్నాడు కదా యువర్ ఆనర్. దొంగతనం చేశానని కాదు. ఇక్కడ కూడా నీ వెనకాల తిరగాల? డైలాగు నుంచుని చెప్పు. సినిమాలో అలాగే తిరుగుతారు కదా. యువర్ ఆనర్, తన పని తను చేశానని చెప్పాడు. నిజానికి అతను ఒక వంటవాడు. వంటవాడైతే ఉప్మా వండుకోవాలి కానీ దండుకోవడం ఏంటి? దండుకోలేదు. ఎప్పటికైనా ఆ ఇలియానాకి తన వంట రుచి చూపిద్దామని దాచుకున్నాడు. దాచుకోవడం అంటే దోచుకోవడమా? అవును, తన ప్రేమ ఉప్మా. వెల్ డన్, వెల్ డన్. కోడు గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ అవటం అంటే ఇదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను వాదించాలవయా బోల్డెంగలాగా? బాగా వాదించావులే, పర్లేదు. సో ఐ వెరీ మచ్ సాటిస్ఫై. ఇప్పుడే మీకు ఆర్ఎల్పి సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను. రేపటి నుంచి లాయర్లుగా మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లో మీదే హైలైట్. మీ పర్ఫార్మెన్స్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. కోఆపరేషనా? అసలు ఎపిసోడ్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి? అవును మేడం, ఈ 2 రోజులు మీరు చేసింది మేము చెప్పేది అంతా ఓ రియాలిటీ షో. త్వరలోనే ఈటీవీ ప్లస్ లో వస్తుంది, తప్పకుండా చూడండి. షోనా? మరి మా సంగతి? లలలా అని పాడుకుంటూ వాటితో పడవలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండండి. ఫీజు 50,000. అది మీరు షోకి ఇచ్చిన ఎంట్రీ ఫీజు. అలరే అలరి